హాయ్ అండి. మీరందరూ ఆవకాయ పెట్టేసుకున్నారా? నేనైతే రీసెంట్‌గానే పెట్టుకున్నానండి. ఈయన చూసారు కదా! ఎవ్రీ ఇయర్ ఇలా చెట్టు కింద ఆవకాయ కాయలు అమ్ముతూ ఉంటారనమాట. నేను ఈయన దగ్గర 2 కేజీల వరకు ఆవకాయ కాయలు తీసుకున్నాను. 4 అంటే 4 కాయలు తూగాయండి. ఈ కాయ పేరు వచ్చేసి రాజపూరి అంటండి. గుజరాతీ వాళ్ళు ఈ కాయతోనే ఆవకాయ పెట్టుకుంటారంట. ఎక్కడ చూసినా ఈ కాయలే అమ్ముతున్నారనమాట. గుజరాతీ వాళ్ళ పచ్చళ్ళు మన పచ్చళ్ళలా ఉండవండి. అసలు మనకైతే ఎక్కనే ఎక్కవు. మన ఆవకాయలో ఉండదనమాట. చాలా పచ్చళ్ళు వాళ్ళు డిఫరెంట్‌గా పెట్టుకుంటారు. చూసారు కదా! నేను ఈయన్ని టెంకతో మంచిగా కట్ చేయమని చెప్తే లోపల టెంక చాలా మట్టుకు లేదండి. చిన్న టెంక ఉందనమాట. చాలా ముక్కలు టెంక లేకుండా వచ్చినియి. టెంక ఉన్న ముక్కలన్నీ సెపరేట్ చేసి ఇలా నేను ఒక కేజీ వరకు ఆవకాయ పెట్టుకున్నాను. ఒక కేజీ వరకు వచ్చిందండి. నేనైతే ఇప్పుడు రెసిపీ చూపించట్లేదు. నేను జస్ట్ అంచనా ప్రకారం పెట్టేసుకున్నాను. చిన్నప్పుడు మా అమ్మగారు అలాగే అంచనా ప్రకారం పెట్టేవారనమాట. అలాగే నేను కూడా అంచనా ప్రకారమే పెట్టేసుకున్నాను. చాలా అంటే చాలా బాగా కుదిరిందండి. ఇలా అన్నంలోకి వేడి వేడి అన్నంలోకి ముద్దపప్పు, ఆవకాయ, నెయ్యి వేసుకొని తింటే సూపర్ అంటే సూపర్ కదా!